ఇండియా అంతా ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూసిన మహేంద్రుడి జీవితగాథ ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ రిలీజ్ అయింది. దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ధోని లాంటి వాళ్ళ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాని కామెంట్ చేయడం నైతికత కాదు. కానీ అసలు ఏ అంశాలు ఎలా మలిచారో ఓసారి చూద్దాం. ఏ వెడ్నెస్డే, స్పెషల్ 26 వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న నీరజ్ పాండే రుస్తుంతో బయోపిక్స్ని టచ్ చేశాడు. అది యావరేజ్ రిజల్ట్ ఇచ్చిన గ్రేట్ అటెంప్ట్ అనిపించుకుంది. అలాంటి నీరజ్ పాండే ధోని బయోపిక్ని అనౌన్స్ చేయగానే అందరిలో క్యూరియాసిటీ కలిగింది. ధోని ప్రమోషన్స్తో అది పీక్స్కి చేరింది. అయితే 104 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో చాలామందిని కంగారు పెట్టింది సినిమా రన్ టైం. దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివి. అయితే ధోని పుట్టిన దగ్గర నుండి ఇంటర్నేషనల్ ఇమేజ్ తెచ్చుకునే వరకు తెలియని విషయాలను తెలిసిన విషయాలతో కలిపి చెప్పాలంటే ఆ మాత్రం నిడివి అవసరమే. బయోపిక్ కాబట్టి ఫ్యాక్ట్స్ చెప్పాలి కానీ కమర్షియల్ ఫ్యాక్టర్స్ టచ్ చేయకూడదు. నీరజ్ పాండే కూడా అదే చేశాడు. నిజాయితీగా సినిమా తీశాడు. ధోనిపై తన గ్రాటిట్యూడ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఎంఎస్ ధోని సినిమాకి మెయిన్ ఎసెట్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. మేనరిజమ్స్, షార్ట్ హిట్టింగ్, వాకింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఇలా అన్నీ ధోనిని అనుకరించడంతో సుశాంత్ని ధోనిగా యాక్సెప్ట్ చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. బీహార్ లాంటి బ్యాక్వర్డ్ స్టేట్లో రాంచీ అనే టౌన్లో పుట్టిన ధోని క్రికెటర్గా ఎదగడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేశారు, పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, ఫెయిల్యూర్లో నుండి సక్సెస్లోకి ఎలా వెళ్ళాడు వంటి విషయాలు చాలా డీటెయిల్డ్గా చూపించారు. అయితే అందరిలో ఆసక్తి రేపింది ధోని లైఫ్లోని లవ్ స్టోరీస్. ప్రస్తుతం తన వైఫ్ అయిన సాక్షి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ధోని ఫస్ట్ లవ్ అయిన పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రియాంక జా గురించి దాదాపు ఎవరికీ తెలియదు. ధోని గొప్ప ప్లేయర్గా ఎదగకముందే అభిమానించింది, ప్రేమించింది. ధోని కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. బట్ ఆమె కార్ యాక్సిడెంట్లో మరణించింది. ఇలాంటి ఫీల్స్ అన్నింటినీ ఎక్కడా ఓవర్ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా డీల్ చేశాడు డైరెక్టర్ నీరజ్ పాండే. అలాగే టీటీఈగా పనిచేసిన టైంలో ధోని మానసిక సంఘర్షణ వంటివి బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. టీంలో అందరూ రియల్ పర్సన్స్ ఉండగా వాళ్ల మధ్యలో సుశాంత్ని చూపించిన విజువల్స్ చాలా న్యాచురల్గా అనిపించాయి. అనుపమ్ ఖేర్ భూమికలు పాత్రల పరంగా అవసరం మేరకు నోన్ ఫేసెస్గా రికగ్నైజ్ అయ్యారు అంతే. అమాల్ మాలిక్ మ్యూజిక్ పర్లేదు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్కి ఇది చాలా ప్రాఫిటబుల్ వెంచర్. ధోనికి అంతటా ఫ్యాన్స్ ఉండడంతో తెలుగు, తమిళ్, మరాఠీ వంటి రీజనల్ లాంగ్వేజ్లోకి డబ్ చేశారు. తెలుగు వర్షన్ డబ్బింగ్ కొన్ని చోట్ల సీన్ కంటెంట్ని ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే ఎంఎస్ ధోని చూస్తే ధోని గురించి మనం విన్న చాలా విషయాలు చూడొచ్చు, అలాగే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కాకపోతే పాప్కార్న్, స్నాక్స్ వంటి రిఫ్రెష్మెంట్స్తో హడావిడి లేకుండా 3 గంటల 10 నిమిషాలు అని మైండ్లో ఫిక్స్ అయి కూర్చుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ధోని ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్, మూవీ లవర్స్ అందరూ బాగుందంటూ ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీకి ఆల్రెడీ పాజిటివ్ అప్లాస్ తెచ్చేశారు. ఆఫ్టర్ ఆల్ 8 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.